నమస్తే. 2 నెలల పాప చనిపోయినటువంటి సంఘటన ఈరోజు తెలంగాణలో ప్రజలందరినీ కూడా కదిలిస్తూ ఉంది. సో కొందరు రెడ్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, వీరి బంధువులు అని చెప్తున్నటువంటి ఈ యొక్క సర్పంచ్ తుకారాం రెడ్డి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, వీళ్ళతో పాటు ఇంకొంతమంది కలిసి ఈరోజు జాతరలో వీళ్ళు చాకలి వాళ్ళని చెప్పేసి ఈరోజు 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పంపిస్తామని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అడ్డుకొని ఆడపిల్లలనేమో వీళ్ళ ఆ పాప వాళ్ళ తల్లిని, పాప వాళ్ళ అత్తను, వాళ్ళ అమ్మమ్మను, నానమ్మను వీళ్ళనేమో ఇష్టం వచ్చినట్టు లకారంతో తిడుతూ దాని తర్వాత ఈరోజు వాళ్ళ పాప వాళ్ళ తండ్రిని కిరాతకంగా కొడుతున్నటువంటి సందర్భంలో దానిలో భాగంగా ఈ యొక్క తల్లి తన యొక్క బిడ్డను చూపించి చిన్న బిడ్డను దయచేసి చిన్న బిడ్డ ముఖం చూసైనా వదిలేయండి అని చెప్తే ఆ చిన్న బిడ్డను కూడా కాలుతో తంతే 2-3 రోజుల తర్వాత ఆ పాప చనిపోయింది. అయితే ఆ సంఘటన జరిగిన క్రమంలో 18వ తారీఖు జరిగినప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ కంటే ముందు ఎవరైతే రెడ్లు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క ఆడపిల్లలు మా మీద మమ్మల్ని కొట్టిరని చెప్పేసి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. వీళ్ళ పైన కేసు వేసి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కానీ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం పోలీసు తీసుకోలేదు. ఈ కంప్లైంట్ ఒకసారి చూడండి. 18వ తారీఖు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. సో దీనిలో చాలా క్లియర్గా రాసి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మెయిన్ పాయింట్స్ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మా చిన్న కుమారుడు గణేష్ ఏమైంది అని అడగడానికి పోయినచో అతనిని మొదట 4 కలిసి గణేష్ని కింద పడేసి ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి అన్నట్టు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, పల్లె పవన్, నరేష, కూపేందర్ రెడ్డి మరియు ఇతరులతో కొబ్బరికాయలు అమ్మే రాడ్ను తీసుకొని గణేష్ను పొడవడానికి పోతే తప్పించుకోగా ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి రూమ్ గోడ గుద్దుకొని అతని కింద పడిచు అతనికి దెబ్బ తగిలింది. అంటే ఆ దెబ్బను ఆయనంతటా ఆయన కింద పడి దెబ్బ తగిలిన దగ్గర ఆ దెబ్బను వీళ్ళు కొట్టిరని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళపైన ఆడపిల్లలపైన కేసు పెట్టారు పోలీసులకైనా కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. ఇంత దారుణంగా వీళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. వీళ్ళని కూడా ఇంకా వీళ్ళు చిన్న కులస్తులు అని చెప్పేసి వీళ్ళకి ఏం తెలియదు, చదువుకోలేని చెప్పేసి వీళ్ళపైన చాలా దారుణంగా వ్యవహరించారు. ఇంకేం రాసినడా, నన్ను కూడా తీసుకువెళ్ళి ఇద్దరిని కలిపి, అంటే వీళ్ళ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఇది, ఆ తల్లిని కలిపి ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు పెద్ద ఫోనును తీసుకొని నా యొక్క కమ్మలు, అంటే ఆమె యొక్క కమ్మలు కూడా చూడండి, ఆమె చెవిలోకి పెట్టుకున్నట్టు కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మలను దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. ఎవరు? సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కూడా కొబ్బరికాయ రూమ్లో ఉండి కూడా మమ్మలను కొట్టించినారు. మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. నా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని ప్రాధేయపడింది. ఈ క్రమంలో అని బతిమలాడుతుంటే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్ళతో తనినాడు. సో ఈ కంప్లైంట్ వీళ్ళు 18వ తారీఖు ఇచ్చారు. చాలా క్లియర్గా ఇందులో డేట్తో సహా మెన్షన్ చేయబడి ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు ఈ కంప్లైంట్ పక్కన పెట్టేసారు. ఇంత దుర్మార్గంగా ఉందో చూడండి. ఇంకొక విషయం, పాప చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన రిపోర్ట్ తర్వాత చేస్తామని చెప్పి చెప్పడం కూడా దుర్మార్గం. ఇందులో చాలా క్లియర్ తెలవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. సో అందుకే ఈ క్రమంలో ఈ ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ కేసును పక్కదారి పట్టించి తన యొక్క చుట్టాలైనటువంటి, తన యొక్క బంధువులైనటువంటి తుకారాం రెడ్డిని, సతీష్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, మధుసూదన్ రెడ్డిని, ఈ రెడ్లందరినీ కాపాడేటువంటి ఒక ప్రయత్నం హోంమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ తల్లితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. పాప వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఒకసారి తండ్రి మీరు చెప్పండి ఒకసారి క్లియర్గా ఏం జరిగింది అసలు ఆ రోజు 18వ తారీఖు. ఇదే సార్ కుమ్మెర గ్రామం సార్, మాది కుమ్మెరనే జాతర సార్. అయితే వీళ్ళు మా ఆడవాళ్ళు, నేను లేకున్నా మా ఆడవాళ్ళు దేవ దర్శనానికి వెళ్తే దేవదర్శనానికి 100 రూపాయలు అడిగారట సార్. 100 రూపాయలు అడిగితే ఎందుకు అడుగుతున్నా, టికెట్ ఉందా లేకపోతే టోకన్ ఉందా అని అడిగారు. టికెట్ లేదు, టోకన్ లేదు, అయినా సరే మీరైతే లోపలికి వచ్చి టెంకాయ కొట్టి దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు మాకు ఇచ్చి వచ్చి దర్శనం చేసుకోవాలంట. అదేంది అందరికి ఉందా లేకపోతే మీకు మాత్రమే ఉంది, మీరు మాత్రం పక్క ఇచ్చే రావాలి దర్శనం చేసుకోవాలి అంటే
మేము ఇయ్యము, అదెందుకు అట్లా మాకు టోకన్ అనేది అదంటే అంటే అసలు మేము ఇయ్యము. ఇప్పుడు ఏంది అంటే మేము కొడుకాం 100 రూపాయలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలి లంజదానా? ఇంక దీంట్లో నేను చెప్పలేను అంత గలీదంటే అసలు ప్రైవేట్ పార్ట్స్ అవన్నీ చేతిలో పెడతాం. అది అట్లా వీళ్ళు మా పిన్నిని వీళ్ళను ఇట్లా ఎదల మీద చేతులు వేసి ఇట్లా నూకడము అట్లా వేసి అన్ని జరిగినాయి. వీళ్ళు 2 గంటలకు జరిగింది, అయిపోయింది. 3 గంటలకు కిందికి వచ్చారు. నేను 5కి పిల్ల చలి పెడుతుంటది కాబట్టి పాపను ఏమైంది ఇంటికి తీసుకురాలేదు ఇంకా అని నేను జాతరకి వెళ్ళిన. పాపను ఎంతసేపు అయింది చలి పెట్టదా పాప కానీ జాతరలోకి వెళ్ళి నేను వీళ్ళని అడుగుతున్నా. తలకల కింద కట్టి ఇట్లా ఏడుస్తూనే ఉండరు. ఒకటే ఇంక నన్ను పట్టుకొని ఇట్లా అన్నారు. బిడ్డ ఇంత మంది ముంగల ఎట్లా అన్నారంటే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది బిడ్డ అని నా దగ్గర. అంటే నాకు పానం ఊకలు వచ్చారు. నా పోయి నేనైతే అడుగుతా, మీరు ఏమని అనుకుని నేనైతే అడుగుతా, కొట్టని ఏమని వేసుకున్నాను. నేను వెళ్ళి అడగనికి వెళ్ళిన ఆ గుడి కాడ. అయితే వాళ్ళు లేకున్నారు, కింద ఉన్నారు, టెంకాయ రూమ్ లో ఉన్నారు. నేను చూసుకోకుండా వాయిస్ రికార్డింగ్ లో అలా ఉందేసిన ఎవరు వీళ్ళందరూ మా వాళ్ళకి ఇట్లా 100 రూపాయలు అడిగి టోకన్ కి దానికి అడిగితే మీరు ఇంత గలీజుగా మాట్లాడారంట. నేను ఉడకంగా రివర్స్ అదే మాట అంటే మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా? నేను ఇది పెట్టిన, నేనే పెట్టిన, ఇది న్యాయమేనా మీకు అని నేను పెట్టిన వాయిస్ రికార్డింగ్ పెడితే లంచ్ పడుకుని వంటావరా నన్ను అప్పుడు నేను ఎమ్మడ పట్టుకున్నారు. ఈ వాయిస్ రికార్డింగ్ పెట్టి మెట్ల కాడ నుంచి దిగుతుంటే మెట్ల పక్కకే కొబ్బరికాయలు అమ్మే రూమ్ ఉంటది. లంచ్ పడుకుని వంటావరా దారా లంచ్ పడుకు అందు దారా అని నలుగురు బయట పట్టుకుని నలుగురు మస్తు కొట్టిన తర్వాత లోపల గుంజుకపోతుంటే అప్పుడే మా అమ్మ చూసి మా అమ్మ ఉడకంగా నాతో పాటు వచ్చింది రూమ్ లకు. ఇంకా ఇద్దండి ఎంత మంది అంటే అసలు చెప్పలేను. నిజంగా ఎత్తున్నా మనస్ఫూర్తిగా 40 మంది దగ్గర ఉంటారు. పేర్లు మాత్రం చెప్పలేను అని వాళ్ళ కొత్త ముఖాలు అన్ని చూస్తుంటే వాళ్ళ రిలేషన్స్ వాళ్ళందరూ. నేను మా ఊరిలో మాత్రం 8 మంది 10 మంది పేర్లు మాత్రం చెప్పగలుగుతా. వాళ్ళు ఎంత 40 మంది అంటే 10 మంది వస్తారు, 10 మంది కొడుతారు. వాళ్ళకు అలసిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ 10 మంది వస్తారు, 10 మంది కొడతారు. ఎట్లా అన్న మా భార్య మా అక్క ఇద్దరుండి అన్న కొట్టకరు అన్న వాడు చచ్చిపోతాడు అన్న, హ్యాండిక్యాప్ట్ అన్న. అవునా ఇది మొత్తం నాకు యాక్సిడెంట్ అయింది, మొత్తం రాడ్ ఉంది. హ్యాండిక్యాప్ట్ అన్న చేసుకొని ఉడుకొని బతకలేడు అన్న. ఏదో కూలి ఏమో బతికిస్తున్నాను జర్నీ కాలు మొక్తాం అన్న అని కాళ్ళ మీద పడితే వీళ్ళని కాలు దొరుకుతానన్నాడు. వీళ్ళు జుట్టు పట్టుకొని కాలు దొరుకుతాని లేపినట. అయినా మమ్మల్ని కొడితే కొట్టరు కానీ నా బిడ్డ ముఖం అని చూడరు అన్న అని ఈ పాపని చనిపోయిన పాపని ముంగల కాలకాడ పెడితే ఇస్మా కాలకాడ పెడితే జాడొచ్చేది అంతే. నా బిడ్డ అంత దూరం పట్టేది. లోపల చూస్తున్నా నా బిడ్డ అంతే జాడొచ్చేది అంత దూరం పట్టేది. పిల్ల ఏడుస్తుంటే మా అక్క ఎట్లా అంటే ఆ చిన్న పాప ఎంతగానో మొత్తుకోవాలో అంతగానో గట్టిగా ఊపిరి పట్టుకొని ఆమె నోరు ఎంత ఉందో అంత గట్టిగా నోరు నిండా ఇంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది. మా అక్క ఎమ్మడే తీసుకొని నా భార్యకి ఇచ్చింది. పటం చూడు ఏమైంది అంటే ఏంగా ఇట్లా భుజం మీద ఇట్లా తరిమింది, భుజం మీద వేసుకొని ఈపులో తరిమి పాలు ఇస్తుంది. పాలు ఇచ్చినప్పుడు ఊకున్నది. ఇక మేము 19th వచ్చినాం. 18th రోజు తన్నినప్పుడు ఏమైందో తెలియదు. ఇంకా నేను ఎట్లా వాళ్ళక నాతో ఫోన్ ఉన్నా, ఎట్లా వాళ్ళక పోలీసులకు ఫోన్ చేసి అందామని కొడుతున్నా సరే నేను లోపల ఫోన్ పెట్టి 100కి డైల్ చేసి సార్ మేము ఇట్లా కొడుతారు సార్ ఇట్లా చేసాడు సార్ అంటే మీది ఎక్కడ అంటే కొమ్మేర గ్రామము నార్కర్నూలు డిస్టిక్ నార్కర్నూలు మండలం. నేనే వేసిన మాది కొమ్మేర గ్రామం నార్కర్నూలు డిస్టిక్ నార్కర్నూలు మండలం వస్తుంది. కొమ్మేరల జాతరలో నన్ను కొడుతున్నారు మేడం కాలు ముట్టలు రండి సార్ నేను చంపేటట్లు నా బిడ్డని నన్ను మా ఫ్యామిలీని అంటే ఎందుకు ఏం కోసం అంటే అవన్నీ నేను చెప్పలేను మేడం చంపేటట్లు జల్దీ రండి అంటే అప్పటికి నన్ను 5 గంటలకు తీసుకోపోతే రూమ్ లకు 8:30 అవుతుందన్న. 8:30 కొడుతూనే ఉన్నారు. 10 మంది చెప్తే 10 మంది చెప్తే 10 మంది ఇట్లనే ఇక కొట్టినాక ఇక 8:30కి 9కి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ముంగల ఉడకం కొడుతున్నారు. వాళ్ళు వచ్చి ఎందుక గంతగానం కొడుతున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళి వస్తుంటే చూస్తున్నారు. గేట్ తెరిచి ఎందుక గట్ట కొడుతున్నారు సస్తరాడు ఎందుకు అట్లా కొడుతారు ఆగురు ఏమైంది ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ కాడికి రారు అన్నారు. పోలీస్ స్టేషన్ బిన్నపల్లి నుంచి వచ్చారా నార్కల్ నుంచి వచ్చారా ఉడుకుని తెలియదు. వాళ్ళు వచ్చి నాతో డైరెక్ట్ మాట్లాడి తీసుకొని
వాడ కింద ఒక వెహికల్ మాట్లాడి ఆ వ్యాన్ లో నార్కన్కి వచ్చినాం మనం. మేము ఆ నార్కన్కి వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాం. అంటే మాకు ఆ పాపకు నోరు లేదన్న పసికంద ఏం చెప్తుంది ఆమె. మేము చెప్పుకోవడం మేము పేరు మనుషులం కాబట్టి మాకు నొప్పులు ఉన్నాయి కాబట్టి మేము చెప్పుకున్నాం. ఆమె ఏం చెప్పుకున్నది అటైతే మేము మాత్రమే చెప్పుకున్నాం. మాకు నొప్పులు ఇప్పటికైనా చెప్తున్నాను, ఇంత పుట్ట నొప్పుతో ఉన్నా. నేను మా అమ్మ చూపించుకున్నాం. ఆ రిసిప్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఇవ్వకపోతే 3 సార్లు గంటేసారు పోలీసులే. ఏఎస్ఐ పేరు అయిపోతుంది అని ఆయన తెలిసే పేరు ఆయన ఫస్ట్ మీరు ఆగురు అట్లా 3 సార్లు పోతే 3 సార్లు బయటకు పంపించాను. 4వ సారి ఇక ఏంది కాదు మీకు అంటే మేము కేసు పెట్టడానికి వచ్చాం. అసలు మధ్య మీద ఒంటి మీద అన్ని దెబ్బలుగా ఆడుతున్నా. ఏం కావాలి మీకు? ఏం కావాలంటే అదేమన్నా షాపింగ్ మాల్ లేకపోతే బట్టల లేకపోతే దుకాణమా లేకపోతే మేము చిల్లర ఆడుకోనికి వచ్చినాం సార్. ఏం కావాలంటే కేసు పెట్టడానికి వచ్చినాం సార్ అంటే కట్ పేపర్ ఇచ్చి ఇక ఒక పెన్ను అట్లా వాడేసి ఏందో రాసిచ్చి ఈడ వేసిపోరా అంటున్నాం పోలీసు. అయితే మేము ఇక అదే అంత నొప్పులతో ఉన్నాం కదా పిల్లకు అంత అది ఫస్ట్ నేనే రాసిన. మేము అబ్జర్వేషన్ చేయలేదు. నేనే రాసిన కంప్లీట్. ఫస్ట్ షార్ట్ కట్ లో రాసిన. ఏదో తెలిసి చెల్లక రపరప రాసి ఇచ్చిన. నొప్పులతో నా ఒక్కడికి నాకు నా అమ్మని కొట్టిరు అనేసి ఇది ఒక్కటి నేను జల్జల్ రాసిచ్చిన. అది రాసిచ్చినని అది వాళ్ళు తీసుకున్నారు. సార్ అది దాంట్లో మా పాపను గుడుకుంగా తన్నీరు అది రాయలేదు. మేము టైపింగ్ చేయించుకొని వచ్చినాము. దాంట్లో మా పాపను ఉడుకొని కాలుతో తన్నినారు అనేసి మేము వేరే కంప్లైంట్ ఒక పేపర్ మీద రాపించుకొని టైపింగ్ చేయించుకొని వెళ్తే సరే నేను తీసుకోవట్లే అని ఎస్ఐ గోవాడుతాను. పేపర్ మామూలుగా చూస్తుంటే మేము బయటకు సరే మేము తీసుకుంటాం లేని ఆడ ఆయన లేచుకుంటా పేపర్ ఇట్లా వాడేసుకుంటా మా ముంగట వచ్చాడు ఎస్ఐ గోవర్ధన్. సార్ ఆ పేపర్ మేము ఇచ్చినాం కదా, ఫస్ట్ది కాకుండా సెకండ్ పేపర్ ఇచ్చినాం కదా, దాంట్లో కాలుతో తన్నట్టు మా పాప ఉంది కదా, ఆ పేపర్ చూపియండి సార్ అంటే ఇప్పటి వరకు అసలు పేపరే లేదు. ఇప్పటి వరకు మీరు మాకు ఇయ్యలేదు, ఎప్పుడు ఇచ్చిరు మీరు ఆడోళ్ళు అయ్యి ఉండి ఇట్లా మొగోళ్ళ లెక్క ఎగబడి మొగోళ్ళని కొడితే ఎవరి మీద కంప్లైంట్ తీసుకోవాలి? మీరు కొట్టలేదు ఆ మొగోళ్ళని, అట్లా కొడతారా? ఆ విధంగా కొడతారా? రక్తాలుగా మేము కొట్టే సిచ్యువేషన్ లో ఉన్నా సార్. నేను కొట్టనన్నా కొడతానా? ఇక ఈయనైతే కొట్టి పడేసిరు. ఆమె అయితే పిల్లని పట్టుకునే ఉంది. ఇంకా ఎవరు కొడతారు సార్? అక్కడ ఉన్నది మా అత్తమ్మ, మా ఆడబిడ్డ, మా ఆయన, నేను. 8 మంది పేర్లు ఎవరివి రాపిచ్చిరు సార్? వాళ్ళు 8 మంది కొట్టిరని రాపిచ్చిరు. లేనోళ్ళని కూడా రాపిచ్చిరు. ఇంకా అట్లా అని వాళ్ళు రాలేరు అని చెప్పి సార్ వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు సార్. అయితే ఆయన సిఐ అవతలంగా ఉంటారు కదా సార్, వాళ్ళు పిలిపించుకున్నారు. మా పాపకు ఇట్లా వాళ్ళు ఫస్ట్ రెడ్డిస్ వాళ్ళు మొత్తము సర్పంచ్ వాళ్ళందరూ కలిసి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిరు సార్. బయటకు వచ్చిన తర్వాతకి మమ్మల్ని పిలిపిస్తే మా పాపకి ఇట్లా తాకింది ఇట్లా అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ సార్ అంటుండే ఫస్ట్ వీళ్ళ తల్లిదండ్రి పైన పెట్టండి కేసు, రిటర్న్ రాసి మీరు కంప్లైంట్ తీసుకోరు, ఫస్ట్ వీళ్ళిద్దరి పైన పెట్టండి అంటే అప్పుడే మా అత్తమ్మ వచ్చి రిటర్న్ ఎందుకు పెడతారు సార్, ఏం చేసినందుకు పెడతారు, మా పిల్లలు మేమే చంపుకుంటున్నామా, ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళకి ఎదురు మాట్లాడుతుంటే అది కాదమ్మా మేము చెప్పేది ఇంటలేడు, నీ కొడుకు రూల్స్ మాట్లాడుతున్నాడు, చదువుకున్నాడు రూల్స్ మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు సార్, నేనంటే చదువుకోలేదు నాకు అంతగా తెలియకపోవచ్చు, ఆయన చదువుకున్నాడు రూల్స్ మాట్లాడుతుంటే రిటర్న్ మా మీదే కంప్లైంట్ పెట్టమని చెప్తున్నారు. ఇంకా రిటర్న్ పెట్టండి అని చెప్పి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ మీద అరిచింది సార్. కంప్లైంట్ ఎట్లా పెడతారు? అరిచింది సార్ మా అత్తమ్మ. ఎట్లా పెడతారు మీరు, ఏ విధంగా పెడతారు, నా మన్మరాలు చచ్చిపోయిందని మేము కంప్లైంట్ నీకు వస్తే మరి తీసుకోకుండా రిటర్న్ మా మీద పెడతాం. సరే పెట్టురు, ఎంత వరదాకా అయితే అంత వరదాకా అవుతుంది, పోతే నేను పెట్టురు అని చెప్పేసి ఇక మా అత్తమ్మ మమ్మల్ని బయటికి దొబ్బుకొచ్చింది సార్. మళ్ళీ పిలిపించుకున్నారు. మళ్ళీ పిలిపించుకొని ఇట్లా ఒకసారి మీరు కూడా నిదానంగా ఆలోచించండి, మీకు అనుమానం ఉంది అని రాసియండి, కానీ వాళ్ళే కొట్టిరని రాసియొద్దు అని చెప్తున్నారు.
వాళ్ళే కొట్టియొద్దు అని రాసి, వాళ్ళే కొట్టినట్లు రాసియొద్దు అని చెప్పినప్పుడు మా అత్తమ్మ అన్న సరే ఎంత లంచం తీసుకున్నారు అని అడిగింది సార్. ఎవరైనా అడుగుతారు సార్ ఆ మాట చెప్పినాక. అయితే ఎంత లంచం ఇచ్చిరు సార్ మీకు అని చెప్పింది. అమ్మ ఏం మాట్లాడుతున్నావు తెలియలేకుండా అట్లా మాట్లాడవచ్చా ఇక్కడ అంటే, ఇది నా మన్మరాలదే పట్టించుకుంటలేవు నువ్వు, పానం పోయిందని మేము ఆడ పెట్టి వచ్చినాం ఈడ పట్టించుకోవట్లేదు అని అంటే, ఇంకా ఫస్ట్ వీళ్ళ తల్లిదండ్రి పైన అయితే కేసు పెట్టి వాళ్ళ వల్లనే పాప చనిపోయిందని కేసు పెట్టా అని చెప్పేస్తుంది సార్. ఇంకా ఆయన అట్లా చెప్పేస్తుంటే ఇంకా మేము కూడా సరే నేను చెప్పినా సరే ఇక్కడైతే మాకు న్యాయం జరగదు, మాకు ఇక్కడ న్యాయం జరగదు, మేము ఇట్లా ఏమంటారు గూగుల్ ఉంటుంది కదా సార్, అట్లా విలేకరుల నెంబర్కి ఇట్లా తీసుకొని మేము వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించుకొని విలేకరులతోనే మాట్లాడతామని చెప్పేసి నేను సిఐ ముందల ఎస్ఐ ముందల చెప్పిన సార్. మా అత్తమ్మ మా ఆయన బయట నిలబడిరు, మా అత్తమ్మ ఇంకా బయటికి గుంజుకోవే లోపలికి రానియలేదు మా ఆయనని. ఇంకా నేను అట్లా చెప్పినా సార్. అట్లా చెప్పిన తర్వాత అమ్మ నువ్వు చదువుకోలేనని చెప్పి మళ్ళీ అవన్నీ ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి సార్ అడిగిండు. సార్ నేను చదువుకోలేకపోవచ్చు, ఎవరికన్నా అడిగితే తీసిస్తారు కదా, మేము పిలిపించుకుంటాం సార్ వాళ్ళని, మాకు మా పాప ఇట్లా వాళ్ళ వల్ల చనిపోయింది, నాకు కడుపు కోత మిగిలిచ్చిరు సార్, నాకు న్యాయం కావాలి నా బిడ్డకు అని చెప్తే ఫస్ట్ వీళ్ళ మీదనే పెట్టిరు. ఇది ఒక్కటే పట్టుకున్నాడు సార్ సిఐ సార్. ఇప్పుడు తుకారాం రెడ్డి ఏమన్నాడు, సీఎం మా బంధువు అని అన్నాడా, ఎమ్మెల్యే మా బంధువు? ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్యే దానికి పోయినా గానీ, నువ్వు రేవంత్ రెడ్డి దానికి పోయినా గానీ, నువ్వు ఎవ్వరు తాన పోయి నువ్వు ఎంత ఏడ్చినా కన్నా వాళ్ళు మిమ్మల్ని ఏం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు మా మనుషులు. నువ్వు ఏం పీక్కున్నా కూడా ఏం పీకలేవు, నువ్వు మొత్తం నా చేతిలోనే ఉంది, నేను ఎట్లా మాట్లాడుకోవాలనో నాకు తెలుసు. తూకారాం రెడ్డి ఆయన దొర పేరు ఏం పేరు ఉంది కదా, సంతోష్ రెడ్డి, వాళ్ళిద్దరు మాట్లాడుతారు. ఎట్లా మా అత్తమ్మని ఎట్లా అంటే, నువ్వు ముగ్గురు పిల్లలని ముగ్గురుతోనే పడుకొని కన్నావా లంజేదానా నువ్వు? సంతోష్ రెడ్డి. ఎట్లా కన్నావే లంజేదానా నువ్వు? ఎంత మందితోనే పడుకుంటే ఇన్ని పిల్లలను పుట్టిన వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయి చూసినవావే నువ్వు? ఊర్లోకి ఎందుకు వచ్చినవే లంజే నువ్వు? నీకు ఇల్లు లేకుంటే మేము ఎమ్మెల్యేని అడుగుకొని ముఖ్యమంత్రి అదేంది రేవంత్ రెడ్డికి లెటర్లు రాసి నీకు ఇల్లు ఇప్పించి అన్ని చేస్తే లాస్ట్ కుంటే మమ్మల్ని కొట్టిస్తావా నువ్వు? రెడ్డిలను కొట్టిస్తావా? అడగ తినాలంజలే మీరు, అడగ తినుకుంటా ఈ ఊరికి వస్తే నేనే భూమి ఇచ్చిన అంటే వాళ్ళు ఊక ఇవ్వలేదు సార్. మా అత్తమ్మ ఖర్చు పెట్టుకుంటేనే వాళ్ళు భూమి చూపించారు అంతే. ఇంకా మా అత్తమ్మ అక్కడికి కూడా ఏం అనలేదు సార్, ఏమనకుండా గమ్మునుంది. ఎందుకంటే మా పాపకు న్యాయం జరగాలి. ఎవరెవరైతే మా పాపకి ఇట్లా చేసిరో వాళ్ళకు శిక్ష పడాలి. 8 మంది సార్, 8 మంది మీద మేము ఇచ్చినాము. డిఎస్పీ చెప్పిండు రాత్రి మేము ధర్నా చేసేటప్పుడు, నేను తీసుకొని వచ్చి వాళ్ళు మీకు చూపించిన తర్వాతనే నిన్ను అరెస్ట్ చేసి ఏమన్నా మాట్లాడి ఎఫ్ఐఆర్ రాసుకుంటా, మౌనిక మీరు ఎట్లా చెప్తే నేను అట్లనే రాసుకుంటా అని చెప్పేసి సార్, ఆ సార్ పేరు రాదు, అయితే మాకు ఆ సార్ ద్వారానే వచ్చింది. ఆ సార్ ముందర చెప్పిపించిన తర్వాతకి సరే సార్ అని చెప్పేసి నేను ఒప్పుకున్నా. అప్పుడు పాపని ఇట్లా ఇంటికి తీసుకెళ్ళండి అంటే ఆ నైట్ లో మాకు భయం సార్, ఏడ దొరికితే ఆడ నరికేస్తా అని చెప్పిండు తూకారాం రెడ్డి. అందులోనే మాకు భయపడుకొని మేము ఇంటికైతే పోను సార్, నా పిల్లని పెట్టుకొని ఈయనే కూర్చుంటా రోడ్డు మీద, తెల్లార్లు కూర్చుంటే ఇట్లా ఇంటికైతే పోను అని చెప్తే పోలీస్ స్టేషన్ లోనే అంబులెన్స్ పిలిపించి పోలీస్ స్టేషన్ లోనే పెట్టిపించుకున్నారు సార్. ఇంకా మేము ఒక దగ్గర కూర్చున్నాం. తర్వాతకి మాకు 5 గంటలకి 4:30కి ఇంకా ఇంటికి తీసుకెళ్తాం రాండి అని అంటే మా ఆడబిడ్డ లేకుండే సార్, తన రూమ్కి వెళ్ళిండే. చిన్న పాప ఉంది, తనకు కూడా రూమ్కి వెళ్ళింది. ఇంకా తనకు ఫోన్ చేసి పిలిపించుకుంటాము. ఎందుకంటే మేము నిన్నంతా మాట్లాడలేదు సార్, అసలు మాకేం జరుగుతుందో కూడా నా మైండ్లో అసలు లేదు. నాకు అసలు పాప మిన్నే ఉంది, మాటలు కూడా వస్తలేవు. నేను ఏమన్నా మాట్లాడితే నాకు మొత్తం చుట్టూ పాపనే, ఇప్పుడు ఎవరిని చూసినా పాపనే కనిపిస్తుంది. ఇక మా ఆడబిడ్డనే చూసుకుంది మొత్తము సార్. ఆమె చూసుకున్నది సార్, ఫస్ట్ నుంచి మొత్తం ఆమెను చూసుకున్నది. ఆమె వచ్చిన తర్వాత పోదామని చెప్పిన. ఇంకా ఆయన పొద్దున నైట్ పూట వచ్చిన ఎస్ఐ అంట, మీకు అర్థమైతే లేదా చెప్తుంటే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు వినకొచ్చిర్రు, ఆ పాప మా పాపన్నా, మేము టెన్షన్ పడనీకే మీకు టెన్షన్ లేదా?
పాపని తీసుకెళ్ళాలని అనిపిస్తలేదా, అది తీసుకొని పోయి అక్కడ తొందర బొంద పెట్టుకుంటే ఒక బాధ పోతుంది కదా అని చెప్పేసి ఇంకా సార్ మాట్లాడుతుండు. మేమేమో మా ఆడబిడ్డ ఫోన్ చేస్తా ఉన్నాము, ఆమె ఫోన్ ఒకసారి కలుస్తుంది, సిగ్నల్ అందట్లేదు సార్, ఒకసారి కలుస్తుంది ఒకసారి కలవట్లేదు. ఇంకా వాళ్ళు 5 నిమిషాలు ఆగండి సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా వాళ్ళు తిట్టినా సరే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా మా ఆడబిడ్డ ఫోన్ కలవందాడు పిలిపించుకుంటున్నాం సార్. పిలిపించుకొని ఇంకా ఊరికి వెళ్ళిపోయినాం పాపని తీసుకొని. అక్కడికి వచ్చి కూడా తీయండి తీయండి, మాకు వేరే నుండి ఫోన్లు వస్తున్నాయి, తీయండి తీయండి అని చెప్పేసి ఇంకా పోలీసు వాళ్ళు తొందర పెడుతున్నారు, అంబులెన్స్ వాళ్ళు తొందర పెడుతున్నారు సార్. మాకేమో ఎవ్వరు లేరు అప్పుడు. ఇంకా మా అన్న వాళ్ళు ఇట్లా ఎవరు రాలేకుంటారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగారంటే ఇంకా అక్కడ కూడా ఆగలేదు సార్. ఇంకా లాస్ట్కి పాపకి సందం చేసిన తర్వాతకి 2 నిమిషాలు కూడా నేను లేట్ చెయ్యనని చెప్పిండు సార్ డిఎస్పీ. 2 నిమిషాలు కూడా లేట్ చేయను, నేను కూడా మీ వెనకనే వచ్చి ఎస్ఐని తోలుకొని వచ్చి వాళ్ళు 8 మందిని తీసుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెడతా అని చెప్పిండు. ఆయన మీద నమ్మకం పెట్టుకొని మేము ఆయన మాట మీద మా పాపని తీసుకెళ్లి అక్కడ మొత్తము కార్యక్రమం జరిపిన తర్వాతకి డిఎస్పీ రాలేడు, అక్కడ వాళ్ళని తీసుకురాలేరు. 3 తీసుకొని వచ్చినాం, ఒకరు మిగతా వాళ్ళు ఫరారైపోయారు అని చెప్పిర్రు. ఆ 3 ఎవరు నాకు ఇంతవరకు చూపించలేదు సార్. వాళ్ళు చూపిస్తానన్నా నాకు నమ్మకం కలుగుతుండే. కనీసం ఇట్లా స్టేషన్ లో నిలబెట్టి వాళ్ళని ఫోటో తీసుకొచ్చి చూపించినా నాకు నమ్మకం కుదురుతుండే, నా పాపకు న్యాయం జరుగుతుంది అని. చూపి అని అంటే రూల్స్ కాదమ్మా అంటాడు. రూల్స్ ఎందుకు కాదు సార్? నా పాపని చంపడం రూల్సా? వాళ్ళని చూపించడం రూల్స్ కాదు. మరి మేము ఎవరిని అడగాలి? అది అడగనికే పోతే మీవి రూల్స్ కాదు, మీరు అడగనే అడగకూడదు అని ఇంకా దబాయిస్తారు డిఎస్పీ. ఇప్పటి వరకు చూపించలేదు సార్. నైట్ 9 గంటల వరకు చూపిస్తామ్మా నేను పొద్దున అని చెప్పిన వ్యక్తి ఇప్పటి వరకు చూపించలేదు. మేము అడిగిన దానికి కూడా ఆన్సర్ రావట్లేదు సార్ డిఎస్పీ దగ్గర నుంచి. మేము ఏమన్నా అడిగితే ఫస్ట్ నువ్వు ఆగమ్మా అని చెప్పి పక్క వాళ్ళతో మాట్లాడతారు, కానీ మేము అడిగిన దానికి కనీసం మాకు నమ్మకం రానికే చూపియండి సార్ అని చెప్పిన. నేను ఒక్కదానైనా వచ్చి చూస్తాను సార్, చూపియండి అని అడిగిన. ఏం చూస్తావమ్మా నువ్వు, రూల్స్ కాదు. వాళ్ళ రూమ్ లో కూర్చున్నారు కదా, మేము కూర్చోబెట్టినాం కదా స్టేషన్ లో అని మాట్లాడుతుండ్రు. కూర్చోబెట్టిన వాళ్ళు అయితే మాకు కనీసం ఫోటో అన్న తీసి చూపించాలి కదా సార్. మేము ఎట్లా నమ్మాలి? నిన్న 8 మంది ఉన్నప్పుడు కొట్టినప్పుడు మమ్మల్ని 8 మంది ఉన్నారు, అరెస్ట్ చేసినప్పుడు కూడా 8 ఉండాలి కదా సార్. మళ్ళీ ఎందుకు 4 అక్కడ ఉంచి 4 ఎందుకు అది చేస్తారు సార్ మాకు? అదేంటి అది అంటే అది న్యాయమా సార్? అంటే 4 కొట్టిరా మమ్మల్ని? 4 అరెస్ట్ చేయడానికే మమ్మల్ని ఎంతమంది కొట్టిరో 8 మంది, ఆ 8 మంది కస్టడీలో ఉన్నారు. ఇది చెప్పలేదు. అసలు పేర్లు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు సార్ మాకు. పేర్లు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. మేము అరెస్ట్ చేసినామని అంటారు కానీ ఎవరి పేర్లు ఏంది ఎవరు చేసిరని మాకు క్లారిటీ లేదు సార్. అక్కడ అయ్యింది అంటున్నారుగా మాకు క్లారిటీ లేదు సార్. మాకు చదువు రాదు, మాకు మేము చూసుకోవట్లేదు సార్, మాకు ఇవ్వలేదు సార్. అక్కడ వచ్చిన సార్ వాళ్ళు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నారు కానీ మాకు ఎఫ్ఐఆర్ అయినట్టు చూపించట్లేదు, మనుషులను చూపించట్లేదు. వాళ్ళని అరెస్ట్ చేసిన మనుషుల పేరు కూడా మాకు క్లారిటీగా చెప్పట్లేదు సార్. సార్ మా పాప మేము ఎంత అనుభవించినామో మాకన్నా ఎక్కువ వాళ్ళు అంత అనుభవించాలి, వాళ్ళకి శిక్ష పడాలి. మేము ఎంత గోస తీసినాం వాళ్ళు అంతకన్నా జైలు ఉన్న సార్, కానీ వాళ్ళు అంత గోస తీయాలి సార్. వాళ్ళు గోస తీయాలి వాళ్ళు. మాకు కావాలి న్యాయం. వాళ్ళకు మాకు 1 రూపాయి అవసరం లేదు, మాకు ప్రభుత్వం రూపాయి కూడా మాకు అవసరం లేదు సార్. ముఖ్యమంత్రి గారు వీళ్ళ బంధువులు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళ బంధువులు అని చెప్పేసి న్యాయం జరుగుతుంటారు. న్యాయం జరగకపోతే రోడ్డు మీద పడుకుంటాం సార్. మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము ధర్నా చేసుకుంటూనే కూర్చుంటాం. మేము సచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు న్యాయం జరగాలి, మేము వాళ్ళు జైలు ఉండాలి, అంతే సార్. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఇక్కడ ఒక బిడ్డ ప్రాణం కోసం, న్యాయం కోసం వీళ్ళందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయినటువంటి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి సంబంధించినటువంటి బంధువులే ఈ తుకారాం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి చెప్పి చాలా మంది వ్యక్తుల పేరు చెప్తా ఉన్నారు. సో ఆ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఇలా బీసీల పైన దాదాపు 10 మంది బీసీలను చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా బయటికి ఎక్కడ పొక్కడం లేదు, కానీ కొంతమంది వ్యక్తులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఆ గ్రామంలో బీసీల పైన ఇట్లా రెడ్లు ప్రతిసారి కూడా దాడులు చేస్తున్నారు. గత 10-20 సంవత్సరాలుగా కొంతమందిని చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. మరి ఈ ఘటనను మీరు ఈ 2 సంవత్సరాల పాప, మీకు కూడా దాదాపు 4-5 సంవత్సరాల బాబు ఉన్నాడు, సో మనమడు ఉన్నాడు మీకు. సో మీకు కూడా ఆత్మఘోష కనీసం వీళ్ళ యొక్క ఆవేదన కొంచెం మీకు అర్థం కావాలి కదా.
ఏ విధంగా చిన్న పాపని ఎంత ప్రేమ చూసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా వాళ్ళు మీ బంధువులా లేకపోతే ఇంకా మీ చుట్టాలా లేకపోతే ఇంకేదన్నా అని పక్కన పెడితే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి. సో ఈ రాష్ట్రంలో న్యాయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మరి వీళ్ళు చాలా క్లియర్గా అడుగుతున్నారు. డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఈ ముగ్గురు కూడా చాలా దారుణాతి దారుణంగా వీళ్ళు అమాయకులు, చదువుకోని వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళపైన ఎన్ని రకాలుగా వాళ్ళు తిట్టడమే కాదు, ఆ 8 మంది రెడ్లు తిట్టడమే కాకుండా వీళ్ళపైన పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి విషయాలు కూడా వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎలాంటి సమాజంలో ఉన్నాం మనమని చాలా ఆవేదనతో మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ వీళ్ళకు న్యాయం జరిగే వరకు తెలంగాణ సమాజం అంతా కూడా వీళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.